ఒక 30 సంవత్సరాల యవనస్తుడు విమానంలో ప్రయాణం చేస్తున్నాడు. ప్రక్కన 70 సంవత్సరాల ముసలాయన కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ముసలాయన అడిగాడు, బాబు నువ్వేం చేస్తుంటావు, ఎలా సంపాదిస్తుంటావు? అప్పుడు ఈ 30 సంవత్సరాల యవనస్తుడు అన్నాడు, నేను లెక్చర్స్ ఇస్తానండి, ఉపన్యాసాలు ఇస్తాను, అలాగే కుటుంబంలో ఉండే సమస్యల్లో తండ్రి పాత్ర ఏమిటో వివరంగా చెప్తాను, దాన్ని బట్టి నాకు ఇన్కమ్ వస్తుంది. నీ వయసు చూస్తే 30 సంవత్సరాలు, నీవు తండ్రి కోసం బోధలు చేస్తావా? నీవు తండ్రి గురించి చెప్పి కుటుంబాన్ని సరిచేస్తావా? ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా? మరి అతను అప్పుడు ఆ యవనస్తుడు, ఒక పుస్తకంలో నేర్చుకున్నానండి తండ్రి గురించి. ఈ యొక్క వృద్ధుడు చాలా ఆసక్తితో వెంటనే బాల్ పెన్ తీసి తన అరిచేయి పెట్టి, ఆ పుస్తకం పేరు రాస్తావా? నేను కొనుక్కుంటాను, నేను తెలుసుకుంటాను. 70 సంవత్సరాల వృద్ధుడు 30 సంవత్సరాల యవనస్తుని అడుగుతున్నాడు, ఆ పుస్తకం పేరు రాస్తావా? తప్పకుండా రాస్తానండి. పెన్ను తీసుకున్నాడు, అది చేతి మీద రాస్తున్నాడు, పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, ద బైబిల్, ద బైబిల్. అక్కడి నుంచే తండ్రి గురించి నేర్చుకున్నాను. బైబిల్లోనూ తండ్రులే మాదిరి గల తండ్రులు. బైబిల్లో ఉన్న తండ్రుల దగ్గర నుంచి మనం ఎన్నో నేర్చుకోగలం.